హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నార్త్ హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు టీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డబుల్ డెక్కర్ కారిడార్ తో జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలో 5 జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. 1580 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ పై సెకండ్ ఫేజ్ లో మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్ నగరం సిగలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేరబోతోంది. జంట నగరాలతో పాటు 5 జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా డబుల్ డెక్కర్ కారిడార్ ను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు కండ్లకోయ జంక్షన్ కు సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ రహదారి 44 పై దశాబ్దాలుగా ఉన్న వాహన కష్టాలు తీరనున్నాయి. 1580 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న ఈ కారిడార్ ను 5.32 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్ 600 మీటర్లు ఉంటుంది. మొత్తం 6 వరుసల్లో నిర్మించే ఈ కారిడార్ కు 131 ఫిల్లర్స్ ఉంటాయి. సికింద్రాబాద్ లో ప్యారడైజ్ జంక్షన్ నుండి ప్రారంభమై తాడ్బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డైల్ ఫార్మ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా 2 చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం మరింత సులువుగా సుఖవంతంగా సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా 73.16 ఎకరాల భూమి అవసరం. ఇందులో రక్షణ శాఖ భూమి 55.85 ఎకరాలు ఉండగా ప్రైవేట్ ల్యాండ్ 8.41 ఎకరాలుగా ఉంది. జాతీయ రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ కు కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధనలు ఆటంకంగా మారాయి. ఈ ప్రాజెక్టుపై గత సర్కార్ నిర్లక్ష్యంగా ఉండడంతో సమస్య పరిష్కారం కాలేదు. 2019లో మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి తోడు పార్లమెంట్లో రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా రేవంత్ ఉండటం కలిసొచ్చింది. ఆ కమిటీ సమావేశాల్లో ఈ సమస్యను రేవంత్ పలుమార్లు లేవనెత్తారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఈ నెల 1వ తేదీన కారిడార్ నిర్మాణానికి అనుమతిస్తూ తెలంగాణ సర్కార్కు రక్షణ శాఖ లేఖ రాసింది. వెంటనే రంగంలో దిగిన తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 157,105 వాహనాలు తిరుగుతూ ఉంటే ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇరుకైన రహదారి కావటం, వాహనాల సంఖ్య పెరగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యం ట్రాఫిక్ తో నానా అవస్థలు పడుతున్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొంతమంది క్షతగాత్రులు అవుతున్నారు. వాహన రద్దీతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ఇంధన వ్యయం కూడా పెరిగిపోతోంది. కొత్త కారిడార్ తో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంధన వ్యయంతో పాటు ప్రమాదాల సంఖ్య తగ్గిపోవడం, ట్రాఫిక్ ఇబ్బంది నుండి ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది. టైం కూడా కలిసొస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరం నుండి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ కు సులువుగా చేరుకునే అవకాశం ఉంది.